పార్లమెంట్లో వైసీపీ ఎంపీలు ఏపీకి సంబంధించి పలు అంశాల మీద గట్టిగా మాట్లాడుతున్నారు. ఇటీవల తిరుపతి కార్పొరేషన్కి సంబంధించిన అంశం మీద తిరుపతి ఎంపీగా ఉన్నటువంటి గురుమూర్తి గారు స్పందించారు. అక్కడ ఆయన మీద జరిగినటువంటి దాడికి సంబంధించి కావచ్చు, లేదంటే కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారు, ఇలా చేశారు, కూటమి సంఘానికి సంబంధించిన దాని మీద పార్లమెంట్లో ఎండగడుతూ వచ్చారు. అలాగే మిథున్ రెడ్డి గారు కూడా ఏపీకి సంబంధించి తన మీద ఉన్నటువంటి కేసులకు సంబంధించి కావచ్చు, ఈనాడు స్కామ్కి సంబంధించి కావచ్చు, మార్గదర్శి స్కామ్కి సంబంధించి కూడా ఆయన గట్టిగా మాట్లాడుతూ వచ్చారు. ఏం చెప్తారు? బేసిక్ గా 2 ఎపిసోడ్లు. ఒకటి మిథున్ రెడ్డి గారి పరిస్థితి, గురుమూర్తి గారి పరిస్థితి. మిథున్ రెడ్డి గారికి సంబంధించినంత వరకు వారి తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి చుట్టూ రాజకీయం నడుస్తున్నారు. వారు కొన్ని భూములు ఆక్రమించుకున్నట్టుగా అలిగేషన్ చేస్తున్నారు. సరే, వారి ఆరోపణలు వాళ్ళకు ఉండొచ్చు. పెద్దిరెడ్డి గారు ఓపెన్ గా చెప్పిన మాట ఏంటంటే, నన్ను వ్యక్తిగతంగా క్యారెక్టర్ అసెస్ చేయడానికి మీరు ప్రయారిటీ ఇస్తున్నారు. మీరు మా పైన ఆరోపణ చేస్తున్న ఆరోపణలు ఈ పత్రికల్లో విచారణలు లేదా వ్యక్తిగత విమర్శలు మానేసి మీ దగ్గర అధికారం ఉంది కాబట్టి మీరు మా పైన చట్టబద్ధంగా విచారణ జరిపి తప్పు చేస్తుంటే చర్య తీసుకోండి. నేను పూర్తిగా సహకరిస్తాను. నాట్ ఓన్లీ ఏజెన్సీస్, వ్యక్తులుగా పార్టీ ప్రతినిధులుగా వస్తే కూడా నేను సహకరిస్తాను. ఎవరు దాన్ని ఒప్పుకోరు బావులుగా. మీ కూటమిలో ఉన్న 3 పార్టీల నుంచి రిప్రజెంటేషన్ పర్మిషన్ దగ్గర అన్ని చూపిస్తాను అంటున్నాడు. మరి ఇంకేంటి అభ్యంతరం? ఆయన పర్మిషన్ ఏం అవసరంలా, విచారణ చేయదలుచుకుంటే చేయొచ్చు. కానీ జనరల్ గా విచారణ ఆదేశిస్తే వెంటనే ఏమంటారు, నా పైన కక్షాధిప చర్యలు తీసుకుంటున్నారు, నన్ను అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు, నా పైన ఈ రాజకీయాల్లో మనం రోజు ఇనే మాట ఇదే కదా. ఒక రాజకీయ పార్టీ నాయకుడి పైన విచారణ అంటేనే ఇది కక్ష సాధింపులో భాగం అంటారు. కానీ పెద్దిరెడ్డి గారు విచారణ కక్ష సాధింపు భాగం అనట్లేదు, వెల్కమ్ అంటున్నాడు. విచారణ చేసి తొందరగా తేల్చేసేయండి అంటున్నాడు. ఆయన మీద ఆయనకు నమ్మకం ఉంది. ఆయన వ్యతిరేకిస్తున్న మాట ఏంటంటే, విచారణ సంస్థలు, విచారణ ఏజెన్సీలు విచారించకుండా పత్రికలు విచారిస్తున్నాయని. పత్రికలు విచారిస్తే ఏమొస్తుంది, రోజు తాటికాయ తెచ్చాడు పెద్దిరెడ్డి కబ్జా అని రాసేస్తా ఉంటే, ఒక గొప్ప కుటుంబం, పేరెనిగ్గడ కుటుంబం, రాజకీయాల్లో ఇమేజ్ ఉన్న కుటుంబాన్ని రోజు పత్రికలు రాస్తుంటే వాళ్ళ కుటుంబ ఇమేజ్ ఏమవుతుంది? పెద్దిరెడ్డి గారు భయపడతా ఉండేది దానిపైన, మిథున్ రెడ్డి గారు భయపడతా దానిపైన. కాబట్టి ఇప్పుడు ఈ ఒక ప్రతికూల పరిస్థితి రాష్ట్రంలో వైసీపీకి, అన్ని ఓడిపినారు. అలాంటిది ఆ కుటుంబంలో 3 పోటీ చేస్తే 3 గెలిచారు. 2 ఎమ్మెల్యేలు గెలిచారు, ఒక కొడుకుగా మిథున్ రెడ్డి గారు గెలిచారు. ప్రతికూల పరిస్థితిలో గెలవడం అనేది ఆ కుటుంబానికి ఒక ఇమేజ్ ఉన్నట్టే కదా. అలాంటి ఇమేజ్ ఉన్న కుటుంబాన్ని ఇమేజ్ దెబ్బతీస్తున్నారు. మీరు పత్రికా విచారణలను ఆపేసి ప్రభుత్వ విచారణ కోరుకుంటున్నారు. ఇంకేంటి ఇబ్బంది అంటున్నాను. ప్రభుత్వంలో ఉన్న భాగస్వామ్య పార్టీలకి వారిపైన తప్పు చేశారని మీరు నమ్ముతున్నారు. విచారణ చేసేయండి, తేల్చేయండి, శిక్షించండి. పత్రికా విచారణ ఆపేసేయండి. పత్రికా విచారణకి విలువే ఉంటుంది. మీరుంటారు, మన రోజు మనకు ఒక ఇమేజ్ ఉంది మన ఛానల్ కి, ప్రజా చైతన్యానికి. రోజు ఆయన అవినీతి కూడా రాస్తా ఉంటే వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది. ఈ పని చేయాల్సింది ఎవరు అంటే ఏజెన్సీలు చేయమని పెద్దిరెడ్డి గారు కోరుతున్నారు. ఇది చాలా డెమోక్రటిక్. నెంబర్ వన్ మీరు వారు రోజు పత్రికలో రాసుకుంటా వాళ్ళ ఇమేజ్ దెబ్బతీస్తా ఉంటే అవతల వైపు అటాకింగ్ చేయకుండా ఎందుకుంటారు? ఖచ్చితంగా మార్గదర్శి, ఈనాడోలో ఎక్కువ చేస్తున్నారు కాబట్టి మార్గదర్శి, ఇట్లా చిట్ ఫండ్స్, రామోజీ అన్ని తీసుకొస్తారు. ఆల్రెడీ వాళ్ళు పరువు నష్టవేస్తారు, మళ్ళీ వేస్తారు. కాబట్టి మీరు ప్రభుత్వ విచారణ కన్నా పత్రికల విచారణ చేయడం ద్వారా ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఒక ఇమేజ్ ఉన్న కుటుంబం తట్టుకోవడం కోసం దాన్ని ఎవరిని ఇచ్చడంతో మాత్రం కాదు, ఎదురుదాడికి కూడా సిద్ధపడతారు. నీ సంగతి ఏంటి, నీ స్టూడియో అని ఆడతారు. ఇంకా ఎదుర్కోవాల్సిందే, మంచిదే, తాడో పెడో తెలుస్తుంది. కాబట్టి పెద్దిరెడ్డి వాళ్ళు అంత సులభంగా లొంగే వాళ్ళు కాదు, వాళ్ళు గట్టిగానే ఉంటారు. వాళ్ళ ఇమేజ్ కాపాడుకోవడం కోసం వాళ్ళు భయపడుతున్నారు. ఇమేజ్ కోసం, కేసు కోసం భయపడలా. పెద్దిరెడ్డి కుటుంబం కేసు కోసం భయపడి ఇబ్బంది పడుతున్నారు తప్ప కేసు కోసం భయపడేది. ఇది పెద్దిరెడ్డి గారికి సంబంధించిన అంశం. సెకండ్ పాయింట్ గురుమూర్తి గారికి సంబంధించి. గురుమూర్తి తిరుపతి ఎంపీ, ఆయన వివాదరహితుడు, ఆయన ఏం వివాదాలకు పోయే వ్యక్తి కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గురుమూర్తి గారు, ఎమ్మెల్సీ సిఫాయి సుబ్రహ్మణ్యం గారు, డాక్టర్ శిరీష మేయర్, వీళ్ళ నాయకత్వంలో దాదాపు 20-30 మంది కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్లు తమ ఓటు హక్కు ఒకే పార్టీలందరూ, గురుమూర్తి గారు ఒకే, సిపాయి సుబ్రహ్మణ్యం గారు అండ్ శిరీష గారి నాయకత్వంలో కార్పొరేటర్లు ఒకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వీళ్ళందరూ ఒకే బస్సులో వెళ్ళి రకరకాల దాడులు, దౌర్జన్యాలు జరుగుతాయని వాళ్ళు నమ్ముతున్నారు. ఏమైనా తీసుకెళ్తారని నేపథ్యం ఒకే దాంట్లో వెళ్తే సెక్యూరిటీగా ఉంటుంది, పోలీసులకు కూడా ఇబ్బంది ఉండదని ఒకే బస్సులో ఎస్యూనిస్ దగ్గరికి వెళ్ళారు. ఆడ మధ్యలో అటకాయించి 4గురిని తీసుకెళ్ళిపోయినారు. 4గురిని కిడ్నాప్ చేశారని వైసీపీ అంటుంది, లేదని వాళ్ళు అంటారు. కానీ మొత్తం మీద అక్కడ భయానక వాతావరణం ఉంది కాబట్టి మేము సేఫ్ ప్లేస్కి వెళ్ళామని వాళ్ళే చెప్పారు వీడియోలో, ఎవరైతే వెళ్ళారు. మళ్ళీ చీరి కట్ చేస్తే వాళ్ళందరూ తెలుగుదేశం కొట్టేసినారు.
మళ్ళీ సీన్ కట్ చేస్తే ఇంటికి వచ్చేసి కర్ణాటక కాళ్ళు పట్టుకున్నారు. అవును. అవునా? ఇవన్నీ చూసినప్పుడు జరగరాంది జరిగింది అనేది క్లియర్ అర్థం అవుతోంది. హ్మ్. అంటే ఒక ఎంపీ ప్రయాణిస్తున్నటువంటి బస్సు హ్మ్. మేయరు వీళ్ళందరూ పోయిన బస్సుల పైన దాడి చేయడం అనేది చాలా అభ్యంతరకరం. కేసు కూడా ఇంకా నమోదు కాలేదనేది గురుమూర్తి గారు అబ్జెక్షన్. ఖచ్చితంగా పార్లమెంట్ లో ఈరోజు ప్రస్తావించే ఖచ్చితంగా ఎస్పీ గారు, పోలీస్ యంత్రాంగం దీన్ని సీరియస్ గా తీసుకోవాలి. హ్మ్. గురుమూర్తి గారు చెప్పిందే కరెక్ట్ అని నేను అన్ను. కానీ విచారించాలి. ఆడ జరగరాంది ఆడ భయానక వాతావరణం ఉందనేది క్లియర్. హ్మ్. ఎందుకంటే ఎవరైతే నలుగురు వెళ్ళిపోయినారో వాళ్ళు అవును. వీడియోలో చెప్పారు. బస్సు కాడ గొడవ జరిగింది. భయపడిపోయి సేఫ్ ప్లేస్ కి వచ్చాం. అంటే పోలీసులు అన్న చోట కన్నా సేఫ్ ప్లేస్ కి వెళ్ళారంటే ఇక్కడ ఏదో జరగరాని జరిగిందని అర్థం. ఓకే. కాబట్టి ఆ జరగరాంది జరగడానికి ఎవరు కారణం? హ్మ్. వైసీపీ చెప్తున్నట్టు తెలుగుదేశమా? లేకపోతే ఇంకొకరా? ఎవరైనా పోలీసు విచారణ తేల్చండి. కానీ ఓకే. ఆ ఘటన పైన మంచి చెడ్డలు తేల్చాలి. తప్పు చేసిన పైన చర్య తీసుకోవాలి. అలా చేయకపోతే ఈరోజు పార్లమెంట్ సభ్యులు ఆయన ప్రస్తావించారు కాబట్టి పోలీసులు అనవసరంగా ఇబ్బందులు పడతారు. హ్మ్. హ్మ్. దాంతో పాటు శిరీష మేయర్ ఎవరైతే ఉన్నారో ఆమెని అవమానించడం. హ్మ్. ఇక్కడ ఏదైతే ఆ శేఖర్ రెడ్డి అపార్ట్మెంట్ కాడ కొట్టేయడానికి వచ్చారో హ్మ్. యాజ్ ఏ మేయర్ ప్రథమ పౌరాలు బాస్ నగరపాలక సంస్థ. అవును. ఆమె ఏ పార్టీ అయినా కావచ్చు. ఒక చోట మున్సిపాలిటీలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అక్రమాలని భావించి మున్సిపల్ సిబ్బంది రావచ్చు, వాళ్ళకి రైట్ ఉంది. హ్మ్. కాకపోతే రూల్స్ ప్రకారం నోటీస్ ఇవ్వాలి, వివరణ తీసుకోవాలి. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం 3 రకాల పరిశీలన చేయాలి. ఫస్ట్ పరిశీలన ఆ ఆ అక్రమ కట్టడాన్ని రెగ్యులరైజ్ చేయడానికి అవకాశం ఉంటే అవకాశం ఇవ్వడం, ఫైన్ వేసి, హ్మ్. లేదా అవకాశం లేదంటే దాన్ని ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని ప్రభుత్వ అవసరాల కోసం వాడుకోవడం, హ్మ్. 2 సాధ్యం కాని పరిస్థితిలో కూల్చేయడం. ఈ ప్రాసెస్ నడవాలి. హ్మ్. ఎందుకంటే అది అక్రమం కావచ్చు, సక్రమం కావచ్చు. దాంట్లో మానవ శ్రమ ఉంటుంది, కూలీ ఉంటుంది, 2 మెటీరియల్ ఉంటుంది, ధ్వంసం కాకూడదు అని కోసం సుప్రీంకోర్టు ఇచ్చింది. హ్మ్. ఇవన్నీ పాటించండి, సుప్రీంకోర్టు రూల్స్ పాటించండి తన సిబ్బందికి శిరీష చెప్పింది. ఆమె ఆదేశించే అధికారం కూడా ఉంది. అవును. అయితే ఇమీడియట్ ఎఫెక్ట్ ఆ సిబ్బంది అడిగించి వెళ్ళిపోయి ఉండాలి. హ్మ్. వెళ్ళిపోయి కమిషనర్ రిపోర్ట్ చేయాలి. మేయర్ గారు ఇట్లాంటి ఆదేశాలు ఇచ్చారు, మేము వెళ్తున్నామని. అప్పుడు కమిషనర్ మేయర్ మాట్లాడుకొని ఏదో ఒకటి తేలుస్తారు. కానీ ధిక్కార ధోరణితో కిందగా పనిచేసిన వ్యక్తి మేయర్ ని ఆర్గ్యుమెంట్ చేయడం, ఆర్గ్యుమెంట్ చేయకూడదు, చేయడం, అది ఒక రకంగా అవమానించడం, ఇన్సాబార్డినేట్ వస్తుంది. హ్మ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేయర్ డాక్టర్ శిరీష ఇది కూడా కేసు మూవ్ చేస్తే అట్లాంటి అధికారులు శిక్షకు గురవుతారు, ఓకే. ఓకే. యాక్షన్ కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి వైసీపీ సీరియస్ గా తీసుకోవాలి. 2 ప్రభుత్వ అధికారులు కూడా సహజంగా అధికార పార్టీ నుంచి ఒత్తిడి ఉంటాయి. గతంలో వైసీపీలో ఉన్నప్పుడు అట్లాంటి ఆరోపణలు ఉన్నాయి. అవును. కానీ మీ తల మీద తెచ్చుకునే ఒత్తిడిని భరించద్దండి. హ్మ్. నా రిక్వెస్ట్ ఏంటంటే గతంలో వైసీపీలో ఉన్నప్పుడు ఇట్లాంటి విమర్శలు ఉన్నాయి, హ్మ్. అధికారాన్ని ఉపయోగించారని. హ్మ్. ఇప్పుడు మీ పీరియడ్లో వస్తున్నాయి. అధికార యంత్రాంగం చూడాల్సింది రాజకీయ నాయకులు మెప్పు కోసం మీ తలకు మించిన భారాన్ని నెత్తిన వేసుకొని తలకు పోటుకు తెచ్చుకోకండి. ఇప్పుడు పో గురుమూర్తి గారు పార్లమెంట్ లో అడిగారు, ఆ! పోలీసులు ఇబ్బంది పడతారు. శిరీష కంప్లైంట్ చేస్తే సంబంధిత మళ్ళీ ఉద్యోగి వాళ్ళకే ఇబ్బంది ఇబ్బంది పడతారు. గదా! హ్మ్. దాన్ని దృష్టిలో పెట్టుకొని రూల్స్ పాటించండి, సంయమనాన్ని పాటించండి.